మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈ వీడియోలో మనం యూనిసేవా ఫౌండేషన్కి సంబంధించి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు యూనిసేవా ఫౌండేషన్ ద్వారా మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి, ఇది కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అందరికీ తెలిసిందే, యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా మనకి డైరెక్ట్ సెల్లింగ్ ప్లస్ సర్వీస్ బేస్ ద్వారా, అదేవిధంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్, ఈ మూడు సోర్సుల ద్వారా మనం ఇన్కమ్ సంపాదించుకోవటమే కాదు, మన లైఫ్లో కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. మనం ఏదైతే గోల్స్ కోసం కళ్ళకంటూ ఉంటామో, నేను ఇది సాధించాలి, నేను ఎంత ఎత్తుకు ఎదగాలి, అంటే నేను సంపాదించి బాగా పేరు ప్రతిష్టలు సంపాదించాలి, ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఆ గోల్స్ అన్నీ తీర్చుకోవటం కోసం మనకి సరైనటువంటి ప్లాట్ఫామ్ దొరక్క, ఒకవేళ ప్లాట్ఫామ్ ఉన్న ఎండి మంచి వాళ్ళు లేక ఇలా నానా అవస్థలు పడుతూ ఉన్నాం ఈ మార్కెట్లో. బట్ ఈ రోజున మన ముందుకు అన్నీ సక్రమంగా, ఎండి మంచి దయార్థ హృదయం కలిగిన వాడు, అదేవిధంగా మంచి మంచి ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మనకి కంపెనీ వచ్చి యూనిపే వచ్చేసరికి మనకి 3 months అయింది. ఈ వచ్చిన 3 monthsలోనే 3 నెలల వ్యవధిలోనే అన్ని రకాల వ్యాధులకి సంబంధించినటువంటి మెడిసిన్, ఆ వ్యాధులు రాకుండా కూడా కంట్రోల్ చేసుకునేటటువంటి మెడిసిన్ ప్యూర్లీ ఆయుర్వేదిక్గా మన ముందుకు తీసుకొచ్చి, దానితో మనం బిజినెస్ చేసుకుంటూ మంచి ఆదాయం సంపాదించుకునేటటువంటి మార్గాన్ని క్రియేట్ చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ మెంబర్స్ ఎవరైతే ఇందులో యూనిపేలో ఉన్నటువంటి మెంబర్స్ యూనిసేవా ఫౌండేషన్లో చేరటం ద్వారా మనకి ఇన్ కేస్ ఆఫ్ సడన్ డెత్, అంటే మనకి తెలియకుండానే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి చిన్న జీవితం అండి ఇది. అలాంటి చిన్న జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఈ జీవితానికి మన ఫ్యామిలీ ఏదైనా జరిగిన తర్వాత మన ఫ్యామిలీకి కొంత ఆర్థికంగా సహాయం చేసే విధంగా ఈ యూనిసేవా ఫౌండేషన్ అనేది ముందుకు వస్తుందండి. అలాంటి ఫౌండేషన్ని కూడా మన యూనిపే ఎండి సురేంద్ర కుమార్ యాదవ్ సార్ స్థాపించడం జరిగింది. ఆ యూనిసేవా ఫౌండేషన్లో మనం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, దానిలో ఉండేటటువంటి రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వీడియో రూపంలో తెలుసుకుందాం. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడు క్లియర్గా చూద్దామండి. ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ యూనిసేవా ఫౌండేషన్ అని టైప్ చేయండి. అంటే బ్రౌజర్లో టైప్ చేసుకుంటే ఆ గూగుల్ క్రోమ్లో ఇలా unisevaffoundation.com అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఫస్ట్ ఏదైతే కనపడుతుందో దానిపైన క్లిక్ చేస్తే వెబ్సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అన్నీ మనం చూసుకోవచ్చు, వీళ్ళు చేసేటటువంటి సేవలు ఏంటి, ఇవన్నీ కూడా. ఇప్పటి వరకు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, 565+ చూసుకోండి. ఇక్కడ 560+5+ యూజర్స్ కూడా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరైతే యూనిపేలో డిస్ట్రిబ్యూటర్స్గా వర్క్ చేస్తున్నారో జాయిన్ అయ్యి, వాళ్ళందరూ ఇందులో సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా చాలా మంచి బెనిఫిట్ అండి. మనకి ఏదైనా జరిగిన తర్వాత మన కుటుంబానికి కొంత ఆర్థికంగా యూనిసేవా ఫౌండేషన్ ద్వారా కంపెనీ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. యూనిసేవా ఫౌండేషన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా unisevaffoundation@gmail.com ఇదంతా మనం చూసుకోవచ్చు. ఇక రూల్స్ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. రూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ రూల్స్ అనే ఆప్షన్, దానిపైన క్లిక్ చేసి అసలు రూల్స్ ఏంటి చూద్దాం. యూనిసేవా ఫౌండేషన్లో ఇక్కడ చూసుకోవచ్చు, హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఫర్ ది కామన్ సిటిజన్స్. ఎవరైతే కామన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ కేస్ ఆఫ్ సడన్ డెత్, ఎవరైతే ఇందులో రిజిస్టర్ చేసుకున్నటువంటి మెంబర్స్ ఏదైనా సడన్గా డెత్ అయితే వాళ్ళకి కొంత ఫౌండేషన్ ద్వారా వాళ్ళ కుటుంబానికి కొంత ఆర్థికంగా హెల్ప్ చేయటం జరుగుతుంది. దానికోసం అనేది స్థాపించడం జరిగింది. ఇక్కడ సెకండ్ పాయింట్లో మనం చూసుకున్నట్లయితే ఎనీవన్ హూ ఈజ్ 18 years ఆర్ అబోవ్, ఇందులో రిజిస్ట్రేషన్ కోసం ఎవరు అర్హులు అంటే
18 సంవత్సరాలకి పైబడి లేదా అంతకు మించి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కూడా 55 సంవత్సరాల ఏజ్ లోపు వాళ్ళు, 18 నుంచి 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు కాదండి. ఇక్కడ ఎప్పుడైతే మెంబర్షిప్ తీసుకుంటామో థర్డ్ పాయింట్లో ఇక్కడ చూసుకోవచ్చు, ద లాక్ ఇన్ పీరియడ్ ఫర్ ఆల్ మెంబర్స్ విల్ బి 3 months. It is mandatory to provide all the assistance issued during the lock in the period. Lock in the period of 3 months means that if a member issued as per the rules of 1st January, if he dies in the same year before 12 midnight, అంటే 30th March లోపుగానే అయిపోతే చనిపోయారనుకోండి, వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. అంటే 3 months అనేది లాక్డ్ పీరియడ్. ఆఫ్టర్ మనం రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత 3 months తర్వాత మనకి ఎంతో కొంత హెల్ప్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ రకంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీరు రూల్స్ మీద క్లిక్ చేసి చదువుకోవచ్చు క్లారిటీగా, ఎందుకంటే మొత్తం అంతా చెప్తే దాదాపు చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు మేజర్ పాయింట్, యూనిసేవా ఫౌండేషన్ అంటే యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సింపుల్గా 3 lines పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే రిజిస్టర్ లాగిన్ అని ఉంటుంది. సింపుల్గా రిజిస్టర్ పైన క్లిక్ చేద్దాం. నాది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను కొత్తది మా ఇంట్లో మెంబర్స్ పేరుతోటి నేను రిజిస్ట్రేషన్ చేసి చూపిస్తాను. దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలండి. ఫుల్ నేమ్ ఎంటర్ చేశాను. మెయిల్ ఐడి ఇవ్వాలి. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. మొబైల్ నెంబర్ ఆల్రెడీ టైప్ చేశాండి. టైప్ చేసిన తర్వాత మినిమం 6 characters అని ఉంది. ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే నేను సెట్ చేసుకున్నాను అండి. సెలెక్ట్ సిటీ, ఇక్కడ సెలెక్ట్ సిటీలో నా సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ పేమెంట్ అని ఉంది కదా, పేమెంట్ 51 ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత పైకి అన్న తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయాలండి. ఎప్పుడైతే సబ్మిట్ క్లిక్ చేస్తామో ఇలా పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్తుంది. తర్వాత ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కనపడతాయి. కార్డు ద్వారా కావచ్చు. నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోన్పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పేమెంట్ అనేది చూడండి, ఫోన్పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్పేలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఫోన్పే సెలెక్ట్ చేసుకొని జస్ట్ 1 పైన క్లిక్ చేస్తున్నాను. మనల్ని ఫోన్పేలోకి తీసుకెళ్తుంది. నేను ఇక్కడ ఫోన్పేలో నేను పేమెంట్ చేసి మరలా వస్తాను. పేమెంట్ అయిపోయిందండి. నేను యూనిసేవా ఫౌండేషన్కి పేమెంట్ చేయటం జరిగింది. పేమెంట్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ పేమెంట్ అయితే క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత నేను యూనిసేవా ఫౌండేషన్లోకి అడుగుపెట్టేశాను. ఇక్కడ చూడండి, వెల్కమ్ చెరుకూరి సరోజిని ఇవన్నీ కూడా నాకు రావటం జరిగింది, నా యొక్క మెంబర్ ఐడి. ఈ రకంగా మనం యూనిసేవా ఫౌండేషన్లో ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్లో డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా కేవలం 51 రూపాయలతోటి రిజిస్టర్ చేసుకోండి. హ్యాపీగా మన కుటుంబానికి కొంచెం ఆర్థికంగా మన తదనంతరం ఉపయోగపడే విధంగా ఇది ఒక ఇన్సూరెన్స్ లాగా ఉంటుందన్నమాట. కేవలం 51 రూపాయలతోటి. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.